హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియాలోనే టాప్ 10 కాలేజెస్ కనుక మనం ఫెసిలిటీస్ పరంగా చూసినా, ఎడ్యుకేషన్ పరంగా చూసినా ఈ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్ అనేది ఒకటి ఉంటుంది. సో మీ అందరికీ ఆల్రెడీ ఈ కాలేజ్ గురించి తెలిసే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఎవరైతే ఇలా సౌత్ ఇండియాలో ఉంటారో అందరికీ ఇండియాలో మొత్తంగా ఈ కాలేజ్ తెలిసే ఉంటుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఫేమస్ కాలేజ్. మెయిన్గా సౌత్ ఇండియా వాళ్ళకి ఎందుకు తెలుస్తుందంటే ఇక్కడ హాస్పిటల్ కూడా చాలా ఫేమస్. సో క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూర్, ఈ కాలేజ్లో కనుక మీకు అడ్మిషన్ కావాలి అనుకుంటే త్రూ నీట్ స్కోర్ని బేస్ చేసుకొని మీకు అడ్మిషన్ అనేది ఉంటుంది. అయితే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఇందులో అడ్మిషన్ అనేది ఉండదు. మన ఇండియాలో ఉన్న అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ జరుగుతుంది కదా. అయితే ఆ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా ఈ సిఎంసి వెల్లూరులో అడ్మిషన్ అనేది ఉండదు. మీరు ఈ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అనుకుంటే మీరు ఈ కాలేజ్కి సపరేట్గా ఒక అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అవుతుంది, దానికి అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది రిలీజ్ అయిపోయింది. సో నీట్ ఎగ్జామ్ అవ్వకముందే మనకి కొన్ని స్టేట్స్ అప్లికేషన్ ఫామ్స్ రిలీజ్ అవుతాయి. సో ముందు కర్ణాటక రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ కాలేజ్కి, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరుకి అప్లికేషన్ ఫామ్ రిలీజ్ అయింది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇప్పుడు అప్లై చేసుకోవాలి. అయితే ఈ కాలేజ్కి అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అయితే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అదర్ స్టేట్ వాళ్ళకి. అలాగే ఇది మైనారిటీ కాలేజ్ కాబట్టి, క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ కాబట్టి క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో ఈ కాలేజ్ గురించి మొత్తం డీటెయిల్స్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. అదర్ స్టేట్ వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఇందులో సీట్ వస్తుంది, అప్లికేషన్ ఫీ ఎంత, కాలేజ్ ఫీ ఎంత, సో మీరు ఈ కాలేజ్లో అడ్మిషన్ కావాలి అనుకుంటే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, అలాగే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళకి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి, టోటల్గా అన్ని డీటెయిల్స్ నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీకు ఈ కాలేజ్కి సంబంధించి అన్ని డౌట్స్ అయితే క్లారిఫై అయిపోతాయి. అండ్ నెక్స్ట్, ఈ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనకి 8th ఫిబ్రవరిన స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 21st మార్చ్. సో 21st మార్చ్ ఇస్ ద లాస్ట్ డేట్. మీకు మోర్ దెన్ 1 month టైం ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి, మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి టైం ఉండదు. అయితే ఏ వెబ్సైట్లో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవాలంటే admissions.cmcvellore.ac.in మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్తే సో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసేయచ్చు, ఆన్లైన్లో ఫీ అనేది పే చేసేయచ్చు. అయితే ఈ అప్లికేషన్ ఫామ్కి ఫీ ఎంత అని అడిగితే సో 1200 అడ్మినిస్ట్రేటివ్ ఫీ ఉంటుంది, అలాగే రిజిస్ట్రేషన్కి 500 రూపీస్ ఉంటుంది. సో టోటల్గా 1700 రూపీస్ ఇస్ ద అప్లికేషన్ ఫామ్ ఫీ. ఓకేనా. అండ్ నెక్స్ట్, మీకు కనుక ఈ కాలేజీలో సీట్ వచ్చి సో మీరు కాలేజీలో జాయిన్ అవ్వాలి అనుకునేటప్పుడు, ఓకేనా, ఇప్పటికీ ప్రజెంట్ మనకి ఇంకా నీట్ ఎగ్జామ్ జరగలేదు. నీట్ ఎగ్జామ్ May 5th ఉంది. సో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ జరిగిన తర్వాత మీకు ఈ కాలేజీలో సీట్ వస్తే ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అయితే ఇది ఇప్పుడు ఎందుకు పెట్టానంటే సో ఎవరైతే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఉంటారో, అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో, సో మీరు కనుక ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డులో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తుంటే, అలాగే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తుంటే, మీరు తమిళనాడు స్టేట్లో ఏ మెడికల్ కాలేజీలో సీట్ కావాలి అనుకున్నా మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అని ఒక సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, తెలంగాణలో ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు, తమిళనాడులో మనకి డాక్టర్ ఎంజీఆర్ మెడికల్ యూనివర్సిటీ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్, తెలంగాణలో ఇంటర్మీడియట్, అదర్ స్టేట్లో ఓకేనా, తమిళనాడులో కాకుండా అదర్ స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అలాగే ఇది క్రిస్టియన్ మైనారిటీ కాలేజ్ కాబట్టి క్రిస్టియన్స్కి సపరేట్గా ఒక సర్టిఫికేట్ కావాలి. సో బాప్టిజం సర్టిఫికేట్ అనేది కావాలి. సో మీరు క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్స్ అని చూపించుకోవడానికి. అలాగే సో మీరు ఏదన్నా రిజిస్టర్డ్ చర్చ్లో కనుక ఉంటే ఆ రిజిస్టర్డ్ చర్చ్లో మీరు 2 years మెంబర్షిప్ ఉన్నట్టు సో ఒక సర్టిఫికేట్ ఇస్తారు రిజిస్టర్డ్ చర్చ్లో. సో ఆ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఓకేనా. అలాగే మైనారిటీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఎవరైతే మైనారిటీ కింద కావాలనుకుంటున్నారో సో మీరు ఈ 3 సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. అండ్ నెక్స్ట్, సో ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ చెప్పాను కదా. సో క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ ఎనీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అదర్ దెన్ ద హయ్యర్ సెకండరీ కోర్స్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, CBSE అండ్ CASE. సో తమిళనాడు స్టేట్లో చదివిన వాళ్ళు, అలాగే CBSE, అలాగే CASE,
ఈ బోర్డ్స్లో కాకుండా ఇంకా మీరు ఏ బోర్డులో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినా కూడా ఈ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ అనేది మీకు అవసరం అవుతుంది. సో మీరు అప్లై చేసుకుంటే ఆన్లైన్లో సో సంథింగ్ ఎంతనో ఫీ ఉంటుంది, తక్కువే ఉంటుంది, 200-300 అలా ఉంటుంది. సో మీ మెయిల్కి సర్టిఫికేట్ అనేది వచ్చేస్తుంది. ఆ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్, సో మీరు ఈ సిఎంసి వెల్లూరులో కనుక మీ ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తే సర్వీస్ బాండ్ అని ఒకటి ఉంటుంది. అంటే ఎవరైతే ఈ కాలేజీలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు మళ్ళీ 2 years సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వర్క్ చేయాల్సి ఉంటుంది ఈ కాలేజ్ తరపున. ఓకేనా? సో ఈ 2 years సర్వీస్ బాండ్ అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే మనం డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సీట్స్ చూస్తే ఈ కాలేజ్లో సో మేనేజ్మెంట్ కోటా సీట్స్కి, గవర్నమెంట్ సీట్స్కి సపరేట్గా ఉంటుంది. మేనేజ్మెంట్ కోటాలో మళ్ళీ 3 types ఆఫ్ సీట్స్ ఉన్నాయి. ఇందులో ఓపెన్ అని ఉంది కదా, ఓపెన్లో 2 seats ఉన్నాయి కదా, ఈ 2 seats మాత్రమే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. అంటే మీరు ఒకవేళ మైనారిటీ స్టూడెంట్ కాకపోతే, క్రిస్టియన్ మైనారిటీ స్టూడెంట్ కాకపోతే, సో మీరు తమిళనాడు స్టేట్కి కాకుండా అదర్ స్టేట్ స్టూడెంట్ అయితే మీరు కేవలం ఈ సిఎంసి వెల్లూరులో ఈ 2 open seatsకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అలాగే నెక్స్ట్ మేనేజ్మెంట్ సీట్స్లో సెకండ్ కోటా వచ్చేసి మైనారిటీ నెట్వర్క్, ఇందులో 38 seats ఉన్నాయి. అలాగే ఎవరైతే సిఎంసి వెల్లూరులో స్టాఫ్ ఉంటారో ఆ స్టాఫ్ వాళ్ళకు కూడా సపరేట్ కోటా ఉంటుంది వాళ్ళ పిల్లలకి, అవి 10 seats. ఇవి కాకుండా తమిళనాడు గవర్నమెంట్ స్టేట్ కోటా అని సపరేట్గా ఉంటుంది. సో 30% గవర్నమెంట్ కోటా ఉంటుంది, 30 seats. అలాగే 20% ఎవరైతే తమిళనాడు స్టేట్లో క్రిస్టియన్ మైనారిటీ కోటా ఉంటారో వాళ్ళు 20 seats అనేవి వాళ్ళకి మాత్రమే ఉంటాయి. సో ఈ మైనారిటీ నెట్వర్క్ అనేది మేనేజ్మెంట్ కోటా, సో మైనారిటీస్ ఎవరైనా తీసుకోవచ్చు. కానీ గవర్నమెంట్ సీట్స్లో 20% స్టేట్ మైనారిటీ కోటా ఉంది కదా, సో ఇది కేవలం తమిళనాడులో ఎవరైతే క్రిస్టియన్ మైనారిటీ ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో డ్యూరేషన్ వచ్చేసి నార్మల్ ఎంబీబీఎస్కి ఎంత డ్యూరేషన్ ఉంటుందో అంతే డ్యూరేషన్ ఉంటుంది. ఇవి సీట్స్. సో అదర్ స్టేట్ వాళ్ళకి, మైనారిటీ కాకుండా ఉండే వాళ్ళకి కేవలం 2 seats ఉంటాయి. కానీ ది బెస్ట్ కాలేజ్ కాబట్టి టాప్ స్టూడెంట్స్ ఈ కాలేజ్లో ఆ 2 seats కోసం కూడా కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్, ఫీ చాలా తక్కువ ఈ కాలేజ్లో. సో మనం కంపేర్ టు అదర్ కాలేజ్ కనుక చూస్తే, ప్రైవేట్ కాలేజెస్ కనుక చూస్తే ఈ ఫీ చాలా తక్కువ. సో టోటల్ మీకు ఫస్ట్ ఇయర్ ఫీ వచ్చేసి 56,330 రూపీస్ ఉంటుంది. అలాగే హాస్టల్ డిపాజిట్ ఛార్జెస్ 10,000 ఫర్ మెన్ అండ్ 8,000 ఫర్ ఉమెన్. సో అవన్నీ సపరేట్. సో మీకు టోటల్గా కాలేజ్ ఫీ ఫస్ట్ ఇయర్ వచ్చేసి 56,330 రూపీస్ ఉంటుంది. ఫీ తక్కువ కాబట్టి ఆటోమేటిక్గా కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంటుంది. సో మీకు నేను కట్ ఆఫ్ చూపిస్తాను, సో మీకు అర్థమవుతుంది కాంపిటీషన్. అయితే ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే ఈ సిఎంసి వెల్లూరుకి ఇప్పుడు అప్లై చేసుకుంటారో వీళ్ళు మళ్ళీ తమిళనాడు సెలక్షన్ కమిటీ అని కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, కౌన్సిలింగ్ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవాలి. సో సిఎంసి వెల్లూరుకే కాదు, మీరు తమిళనాడు సెలక్షన్ కమిటీకి కూడా అప్లై చేసుకోవాలి మీరు కనుక సిఎంసి వెల్లూరులో సీట్ కావాలనుకుంటే. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో నేను ఆ నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా నేను వీడియో చేస్తాను మీకు. సో మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకున్నా కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో ఏదన్నా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా మన వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాని యొక్క లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మన గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో నేను ఆల్ స్టేట్స్ యొక్క అప్డేట్స్ కానీ అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఎగ్జామ్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో పెడుతుంటాను. అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాను. సో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ డేట్ ముందే మీరు వీడియో చూడాలి కాబట్టి, లాస్ట్ డేట్ అయిపోయిన తర్వాత చూసిన ఉపయోగం ఉండదు కాబట్టి మీకు నోటిఫికేషన్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం కట్ ఆఫ్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా మేనేజ్మెంట్ కోటా నేను చెప్పినా కదా 2 seats ఉన్నాయని, ఓపెన్ సీట్స్. ఆ ఓపెన్ సీట్స్కి కట్ ఆఫ్ చూడండి 665 మార్క్స్. సో అన్ని మార్క్స్ అంత హై కట్ ఆఫ్ ఎందుకు ఉందంటే వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ కాబట్టి. సో ఆ 2 seatsకి కట్ ఆఫ్ వచ్చేసి 665 మార్క్స్. అలాగే సిఎంసి స్టాఫ్ కోటా అని చెప్పాను కదా, సో 523 మార్క్స్. అలాగే మైనారిటీ నెట్వర్క్ కోటాకి 421 మార్క్స్ ఇస్ ద కట్ ఆఫ్. ఇది టోటల్గా సిఎంసి వెల్లూరు గురించి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో మీరు 21 మార్చ్ లోపు అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో కౌన్సిలింగ్ గురించి ఏం అప్డేట్స్ వచ్చినా, నీట్ ఎగ్జామ్ గురించి ఏం అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో వీడియోస్ వస్తుంటాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.